ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు జయవారం లేదా మంగళవారం, శ్రీ ఆంజనేయ స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని దూరం చేసుకోవటానికి శ్రీ ఆంజనేయ స్వామి యొక్క స్మరణ, పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. మరి 12 రాసుల వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. అనుకోని అవాంతరాలు ఏర్పడినప్పుడు వాటిని అధిగమించడానికి ఎటువంటి సులభ ప్రక్రియలు ఉపకరిస్తాయో అదృష్టం ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. తీర్థ స్వీకరణ యొక్క ప్రాధాన్యత, ప్రయోజనం ఏమిటో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర బహుళ సప్తమి, సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. వారం జయవారం లేదా మంగళవారం. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు, అతి ప్రమాదాలు, అతి ప్రతికూలత దూరం చేసుకోవటానికి ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఆంజనేయ స్వామి యొక్క స్మరణ, పూజాది కార్యక్రమాలు, సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు, ఎర్రటి వస్త్రదానం, గోసేవ, అన్నదానం ఇత్యాది ప్రక్రియలన్నీ కూడా ఉపకరిస్తాయి. శుభ ఫలితాలని కలిగించి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 3వ పాదంలో పుట్టినట్టయితే దోషం లేదు. 1, 2, 4 పాదాల్లో పుట్టినట్టయితే స్వల్ప దోషం, స్వల్ప శాంతి తప్పనిసరి. ఈరోజు పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి ఉచ్చస్థితి, మీనక్షేత్ర స్థితి, బృహస్పతి యొక్క వీక్షణ ఉంది. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు చక్కటి శుభాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి శుభగ్రహం. రేపు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలించినట్లయితే వివాహం, అక్షరాభ్యాసం, నామకరణం కార్యక్రమాలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. భూములు, గృహాల కొనుగోలు కోసం చేసే సర్వ ప్రయత్నాలకు రేపటి నక్షత్ర బలం అనుకూలిస్తుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు విత్తనాలు నాటడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ముఖ్యమైన ప్రయాణాలు నిర్వహించటం ద్వారా ఆర్థికంగా చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. ఈరోజు జయవారం లేదా మంగళవారం. శ్రీ కుమారస్వామి యొక్క స్మరణ, అభిషేకాది కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలని కలిగించి ప్రశాంతతను పెంచుతాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ కుమారస్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. శ్రీ శివశక్తుల సమైక్య తేజము వరవిన సుబ్రహ్మణ్యం షట్కోణాంచిత చిన్మయ దీధితి కార్తికేయ శుభరూపం గురు గుహాయనిడి పరాత్పరం ఇది జ్ఞానయోగ ఫలసారం. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీవరదా ఉషోదయం నేను కొలిపినది నీ కృతిగా. ఇప్పుడు 12 రాసుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక పురోగృద్ధికే చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటే గృహ ఉపయోగ కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటే స్థిరాస్తి రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. రాజకీయ రంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. వినోదాల్లో మహిళలు పాల్గొంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు న్యాయవాద వృత్తి వారికి కూడా దక్కుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సింధూరంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. స్థిరాస్తి విషయాలు కూడా అనుకూలిస్తాయి.
కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వైషమ్యాలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు గృహపరంగా చేపట్టగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార ప్రయోజనాల్ని వెంటనే సాధించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో జాప్యాలు కూడా వెనంటి ఉంటాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలని మహిళలు చేపట్టగలుగుతారు. విద్యార్థులకి అనువైనటువంటి మార్గాలు విద్యాపరంగా లభిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. అనుకోని పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు పట్టుదలతో మాత్రమే సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా అనువైనటువంటి మార్గాలు న్యాయవాద వృత్తి వారికి లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కూడా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆకస్మిక విషయాలు ఆర్థికంగా లేకపోలేదు. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయ వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం, ప్రాధాన్యత పెరుగుతాయి. మహిళలకు అనువైనటువంటి కార్యక్రమాల ద్వారా గృహపరంగా ప్రాధాన్యత పెరుగుతుంది. సంకుచిత ఆలోచనల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో రాజకీయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు విద్యార్థులు చేపట్టగలుగుతారు. విద్యాపరమైనటువంటి చిక్కులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు కూడా చేపట్టగలుగుతారు. ఉత్తీర్ణత విద్యార్థులకి బలాన్ని పెంచుతుంది. కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి అనుకూల మార్పులు సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి, బలాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్య సాహసాలు పెరుగుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు స్థిరాస్తిపరంగా కొనసాగుతాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. బలాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి ఆర్థిక కార్యకలాపాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. అదృశ్య సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా గుర్తింపు లభిస్తుంది. మహిళలకు ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆర్థిక విజయాలు కూడా సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా స్థిరాస్తి రంగం వారికి లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని వేగవంతంగా ఆహ్వానించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక సంబంధిత చిక్కులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. స్వతంత్ర ప్రతిభక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు బలాన్ని పెంచుతాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక బలం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని, ఏకాగ్రతని ప్రదర్శించగలుగుతారు. ఆర్థిక సంబంధిత విజయాల్లో ఆనందకర సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి.
ప్రతికూల పరిస్థితుల నుంచి స్థిరాస్తి రంగం వారు బయటికి రాగలుగుతారు. ఆర్థిక సంబంధిత కార్యక్రమాలు సినీ రంగం వారికి ఆనందాన్ని పెంచుతాయి. ప్రతిభ విద్యార్థులకి గుర్తింపబడుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు చేపట్టగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. లావాదేవీలు కలిసి వస్తాయి. కార్యక్రమాలని అనువైనటువంటి మార్గాల ద్వారా విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు వ్యవసాయ రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. కార్మిక రంగం వారికి కూడా ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. అనుకున్నవి సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాన్ని చూస్తారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ విషయాల్లో తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు మాత్రం వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఉన్నతికి చేసేటువంటి కార్యక్రమాల్లో సాధనతో కూడినటువంటి ప్రక్రియలు తద్వారా విజయాలు చేతికందుతాయి. కార్యక్రమాలను విద్యార్థులు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆర్థిక చిరాకులు ఉన్నప్పటికీ స్థిరాస్తి రంగం వారు నిలదొక్కున్నటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. సినీ రంగం వారికి అడ్డంకులతో కూడినటువంటి విఘ్నాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక వేదనలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు వృద్ధి పెరుగుతుంది. అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి వేదనలు ఇంకా కొనసాగుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా చిరు సమస్యలు వచ్చినప్పటికీ పరిష్కారాలు కూడా వెంటనే పొందగలుగుతారు. ఆధ్యాత్మిక రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. సినీ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ప్రతిభ గుర్తింపబడేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు కూడా ప్రారంభించలేకపోతారు. ప్రతి పనిని ఆలోచించి చేయడం ద్వారా మాత్రమే అన్ని రంగాల వారికి విజయాలు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నిర్ణయాలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. శత్రువులపై విజృంభించగలుగుతారు. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగ విషయాల్లో ఉన్నతి లభిస్తుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి సమస్యలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమాలని వేగవంతంగా విద్యార్థులు చేపట్టగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలకు గృహపరంగా కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా జాప్యాలు విఘ్నాలు కనుమరుగవుతాయి. వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉంటారు. శత్రుభీతి పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందలేకపోతారు. క్రమశిక్షణ ఆర్థికంగా తప్పనిసరి. ఆరోగ్యపరంగా కూడా చేపట్టినటువంటి కార్యక్రమాలపై విముఖత ఉంటుంది. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. మిత్రులు శత్రువులు కూడా ఎటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పారిశ్రామిక రంగం వారికి తప్పనిసరి. న్యాయవాద వృత్తి వారికి చిరు సమస్యలు వృత్తిపరంగా చోటు చేసుకుంటే కార్యక్రమాలను వేగవంతంగా మహిళలు ప్రారంభించలేకపోతారు. ఆర్థిక సమస్యలు స్థిరాస్తి రంగం వారిని చుట్టుముడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రమశిక్షణ వంటివి వ్యవసాయ రంగం వారికి తప్పనిసరి. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో
వ్యాపార రంగం వారికి విఘ్నాలు ఎదురవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సింధూరంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏల్నాట్స్ ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సంకోచ నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై సందిగ్ధ పరిస్థితులు కూడా కొనసాగుతాయి. ఆలోచన సంపత్తి ఉన్నప్పటికీ ఆచరణ యోగ్యం కాని విధానాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలు గృహపరంగా మాత్రం ప్రారంభించగలుగుతారు. అనాలోచిత నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు ఇంకా కొనసాగుతాయి. పరిష్కరింపబడలేనటువంటి సమస్యల ద్వారా వేదనలు కూడా ఉంటాయి. గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని మాత్రం పొందగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార రంగం వారు ఆచితూచి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో వ్యవహరించాలి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత మహిళలకు ప్రబలమవుతుంది. కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు పొందలేకపోతారు. సమస్యలు జటిలమవుతాయి. స్థిరాస్తి రంగం వారికి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో కనకాంబరాలతో పూజించడం ద్వారా అదృశ్య సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయం పెరుగుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. సమస్యలు పరిష్కరింపబడతాయి. గృహ విషయాల్లో శుభవార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని కలిగిస్తే శుభ సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాల ద్వారా సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. సినీ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. ఆకస్మిక అనుకూల పరిస్థితులు ఆర్థికంగా స్థిరాస్తి రంగం వారికి బలాన్ని పెంచుతాయి. న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిలో చోటు చేసుకుంటే నూతన ప్రక్రియలు ఫలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక విషయాల్లో కూడా మానసిక ధైర్యం కొనసాగుతుంది. సాహస నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. ఆధ్యాత్మిక రంగం వారికి సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి లాభిస్తుంది. సినీ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. మహిళలకు గృహపరమైనటువంటి ప్రోత్సాహం ఆనందాన్ని పెంచుతుంది. శుభ సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో సంబంధ బాంధవ్యాలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. విదేశీ సంబంధిత కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపకరిస్తాయి. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంతోష వార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. అనుకోని ఆపదల నుంచి వేగవంతంగా బయటికి రావడానికి ఎటువంటి సులభ ప్రక్రియలు ఉపకరిస్తాయో అదృష్టమైశ్వర్యం అనేటువంటి శీర్షికలు పరిశీలిద్దాం. ప్రతి మంగళవారం నాడు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో సింధూరంతో తమలపాకులతో పూజించి అరటి పండ్లని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆకస్మిక ప్రతికూల మార్పులు ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆపదలు కూడా కనుమరుగవుతాయి. తీర్థ స్వీకరణలో ఎటువంటి నియమాలు పాటించాలో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. అరచేతిని ఆవు చెవిలా ఉండే గోకర్ణంలా అమర్చుకుని ఉంచినటువంటి చేతిలో మినపగింజ మునిగేంత పరిమాణంలో
తీర్థజలాన్ని 3 సార్లు స్వీకరించాలి. ఈ పద్ధతి చాలా ఉత్తమమైనది. తీర్థం స్వీకరించినటువంటి తరువాత శుద్ధ జలంతో చెయ్యి కడుక్కుని ఉపవస్త్రంతో అంటే జేబురుమాలు వంటి దానితో తుడుచుకోవాలి. తీర్థం ఎంత పవిత్రమైనదైనా అది తాగటానికి పెదవులు తాకించగానే అరచెయ్యి ఎంగిలవుతుంది. ఎంగిలి చేతిని శిరస్సు మీద రాసుకోవటం మంచిది కాదు. కాబట్టి చెయ్యి కడుక్కుని తద్వారా తుడుచుకోవటం ద్వారా పరిశుభ్రత ఏర్పడుతుంది. తీర్థం తీసుకునేటప్పుడు కేశవనామాలు స్మరించటం ఉత్తమ ప్రయోజనాల్ని, శుభ ఫలితాల్ని కలిగిస్తాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా అనేక సమస్యలు ప్రతి ఒక్కరిని కూడాను భావనాపూరితంగా సందేహాస్పద తత్వంలో ఆలోచనాశలని కలిగిస్తూ ఉన్నాయి. వివిధ రకాలైనటువంటి సమస్యలకు సమాధానాలు ఏ విధంగా పరిష్కారం కలిగించవచ్చో మనం ఒక్కసారి గనక ఆలోచన చేసినట్లయితే, ఇంటికి 2 రోడ్లు గనక ఉన్నట్లయితే అది సమస్య అవుతుందా అనేది కూడా ఒక లక్షణం. ఎటువైపు రోడ్లు ఉన్నాయి? ఇంటికి 2 వైపులా రోడ్లు ఉన్నాయి అన్నాం. ఏ దిశలో ఉంటే మంచిది అనేటువంటి ప్రభావం ఇక్కడ ఆలోచించాలి. ఉత్తరం వైపు రోడ్డు, తూర్పు వైపు రోడ్డు కనుక ఉన్నట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని మనం సాధించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. తూర్పు దక్షిణం రోడ్డు గల ఇల్లు ఉండటం మాత్రం అంత సబమైనటువంటి విశేషం కాదు అని చెప్పేసి శాస్త్రం. ఇలా గనక ఉంటే దాన్ని ఆగ్నేయం బ్లాక్ అని చెప్పేసి అంటాం. ఇలా గనక ఉన్నట్లయితే ఇంట్లో నివసించేటువంటి గృహిణికి అనారోగ్య సమస్యలు సంభవించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. 2 రోడ్లు కల వారికి కొన్ని సమస్యలు తప్పకుండా ఉంటాయి. దీనికి వాస్తు యంత్రాల ద్వారా పరిష్కారం చేసుకోవలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది సుమా. అలాగే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇంట్లో వివాహాలు కావటం లేదు, వాయిదా పడిపోతున్నాయి. ఎన్నో సంబంధాలు చూస్తున్నారు, చాలా చక్కగా మాట్లాడతారు, అంతా అయిపోయినట్టే ఉంటుంది. తీరా అది కాస్త వాయిదా పడిపోతుంది, ఏదో ఒక చిన్న విషయంలో తేడా. ఎందుచేత ఇలా జరుగుతుంది? దీనికి ఏదైనా మేము ఉండేటువంటి ఇంటిలో దోషమా అనేటువంటి సమస్యకు తగినటువంటి సమాధానం గనక మనం ఆలోచన చేసినట్లయితే, ఇంటికి సంబంధించి ఈ విధంగా వివాహాది శుభకార్యాలు గనక ఆలస్యంగా అవుతున్నా, లేక సంబంధాలు చేదాకా వచ్చి కుదరక వెళ్ళిపోతున్నా, ఆ ఇంటిలో తప్పనిసరిగా ఉత్తర వాయువ్య దోషం ఉండి ఉంటుంది. ఉత్తర వాయువ్య దోషం గనక ఉన్నట్లయితే వివాహాది శుభకార్యాలు వాయిదా పట్టడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. మొదటగా వాయువ్యంలో ఉండేటువంటి ఆ యొక్క సెప్టిక్ ట్యాంకును తీసివేసి ఉత్తర మధ్య భాగంలో మార్చుకున్నట్లయితే అంతా కూడాను శుభకరంగానే నెరవేరుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు. ఆ సమస్యకు పరిష్కారం ఇది అన్నమాట. ఇక చాలామంది నూతన వ్యాపారాలు ప్రారంభిస్తూ ఉంటారు, కానీ తెలియకుండా ఏవో ఆటంకాలు వస్తూ ఉంటాయి. మంచికి పోయినా చెడు ఎదురవుతూ ఉంటుంది. వ్యాపారం ప్రారంభిద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఏదో తెలియని తగాదాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇది ఏమిటి? కొత్తగా వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటే ఇట్లా జరిగింది, మేము తీసుకున్నటువంటి స్థలం మంచిది కాదా, వాస్తు దోషం ఏమన్నా ఉందా అని చెప్పేసి భావిస్తూ ఉంటారు చాలామంది. సమస్యకు పరిష్కారం మీ వ్యాపార సంస్థ జాగ్రత్తగా కనుక పరిశీలించినట్లయితే ఉత్తర వాయువ్యం పెరిగి ఉండవచ్చు. ఉత్తర వాయువ్యం కనుక పెరిగినట్లయితే ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడూ కూడా వాయువ్యం పెరిగి కనుక ఉన్నట్లయితే వ్యాపారం అంతగా రాణించదు. పైగా
ప్రారంభానికి నోచుకోక ఆటంకాలు కూడాను ఏర్పడుతూ ఉంటాయి. పశ్చిమ నైరుతిలో ఆ స్థలానికి వీధిపోటు కూడా ఉండి ఉంటుంది. అందుచేత పెరిగినటువంటి ఉత్తర వాయువ్యాన్ని సరిచేసుకోవటం, పశ్చిమ నైరుతి వీధిపోటుకు సంబంధించి ప్రత్యామ్నాయ పద్ధతులు ఆచరించి విజయాన్ని సాధించడం. వాస్తుశాస్త్రంలో వీధిపోటు యొక్క ప్రభావాన్ని నుంచి రక్షింప చేసుకోవడానికి సహకరించేటువంటి వృక్షరాజం ఉంది, అశోక వృక్షం. ఆ అశోక వృక్షాన్ని ఏ వీధిపోటు అయితే వచ్చిందో అక్కడ గనక స్థాపితం చేసినట్లయితే శోకనాశనం, అశోకం అని అర్థం. అలా వేయటం వల్ల కూడా కొంత ఉపశమనం కలిగి తీరుతుంది అని చెప్పేసి మనం భావించవచ్చు. అలాగే ఒక ఇల్లు నిర్మాణం చేయాలని ఉపక్రమించినప్పుడు ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి అనేటువంటి సమస్య చాలామందికి కలుగుతూ ఉంటుంది. సహసిద్ధంగా ఎవరైనా సరేనండి గృహం కానివ్వండి నిర్మాణం చేసేటప్పుడు సరైన చక్కటి ముహూర్త బలాన్ని నిర్ణయం చేసుకొని శంకుస్థాపనాది కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఆ శంకుస్థాపన చేసిన రోజునే నిర్మాణానికి ఉపక్రమించినప్పుడు మరుసటి రోజు తప్పనిసరిగా నిర్మాణం చేయాలండి ఏదో ఒకటి. రెండో రోజు తర్వాత చూసుకుందాంలే అని చెప్పేసి మంచి రోజు చూసి శంకుస్థాపన చేశాం కదా అని చెప్పేసి ఊరికి వెళ్ళిపోవటం లాంటి సంఘటనలు జరుగుతుంటాయి. అలా గనక జరిగినట్టయితే 21 రోజు లోపలే ఆ నిర్మాణం అనేటువంటిది మరలా ప్రారంభించాలండి. అలా గనక చేయకపోతే మరలా శంకుస్థాపన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఇక స్లాబ్ కింద సెప్టిక్ ట్యాంక్ అనేటువంటిది ఉండొచ్చా, అలా ఉంటే ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. గుంటలు గోతులు అనేటువంటివి స్లాబ్ కింద ఉండరాదు. అలా గనక ఉన్నట్లయితే చాలా అనర్థం ఏర్పడుతుంది. స్లాబ్ కింద మెట్ల కింద కూడాను ఎటువంటి పరిస్థితుల్లోనూ గుంటలు అనేటువంటివి ఉండకూడదు. దీనివల్ల దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలు తల ఎత్తుతాయి. స్లాబ్ కింద గల గుంటల్ని పూర్తి చేయాలి. స్లాబ్ కిందకు రాకుండా కొత్తవి గనక ఏర్పాటు చేసుకోవచ్చు. అప్పుడే మంచి జరుగుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం. వాస్తుశాస్త్రంలో తూర్పు ఆగ్నేయంలో వీధి ఉండొచ్చా? తూర్పు ఆగ్నేయంలో వీధి ఉండటం వల్ల ఇంటి ఇల్లాలకు అనారోగ్యం సంభవించడానికి ఆస్కారం ఉంది. వీధిపోట్లో అత్యంత కీలకమైనటువంటి వీధిపోట్లో మంచి తత్వాన్ని ప్రసాదించేది తూర్పు ఉత్తర వీధిపోట్లు బాగా పనిచేస్తాయి. ఆగ్నేయం వీధిపోటి అనర్థం, అలాగే నైరుతి వీధిపోటు పరమ అనర్థం, వాయువ్య వీధిపోటు కూడాను అంత మంచిది కాదు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఇలా గనక తూర్పు ఆగ్నేయంలో వీధి గనక ఉన్నట్లయితే చిన్ని తగాదాలు ఏర్పడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. దీని నివారణ కోసం వాస్తుదోష నివారణ యంత్రాలు మీ గృహంలో చక్కగా అతినిష్టాగరిష్టాపరులైనటువంటి వారి వద్ద తయారు చేయించి స్థాపితం చేసుకోవటం వల్ల కొంత ఉపశమనం జరగడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाल गोपाल कृष्ण हरे देवकी नन्दन देवादिदेव गोपाल कृष्ण हरे वसुदेवनन्दन श्रीवासुदेव गोपाल कृष्ण हरे సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే భారము పొందలేక చడబారినదైన వ్యవస్థ. ధర్మము సత్యము ఓడిపోతున్నాయా?
అన్నంత ఉద్విగ్న స్థితి కలిగినప్పుడు దక్షులెవ్వారులుపేక్ష చేసిరి. సమర్థత ఉండి ఆలోచించని వాళ్ళు, సమర్థత ఉండి మాట్లాడిన వాళ్ళు, సమర్థత ఉండి దాక్కున్న వాళ్ళు, సమర్థత ఉండి చేతకానితనం ప్రదర్శించిన వాళ్ళు, వాళ్ళెవరున్నారో, ఉపేక్షతో ప్రవర్తించిన వాళ్ళెవరున్నారో అది వారలకు చెటగుగాని. ఈశ్వరుడు కక్ష పట్టుకునేది, ఈశ్వరుడు అసహ్యించుకునేది వాళ్ళని, ధర్మాత్ముడిని మాత్రం కాదు. ఆయన జోక్యం చేసుకుంటాడు ఒక స్థితిలో, అప్పుడు ధర్మాత్ముడికి హాని జరగడానికి వీల్లేదు, ఆయన కాపాడబడతాడు. కానీ ఆయన ఎవరిని క్షమించాడంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని ఆయన క్షమించాడు. ఆయన క్షమిస్తాడేమో, ఈశ్వరుడు క్షమించాడు. ఎందుకు క్షమించాడు అంటే ఒక్క కారణానికే క్షమించాడు. ధర్మమునకు ఒరిపిడి వచ్చినప్పుడు పక్కన ఉండి ఉపేక్ష వహించావు, నీ పాపమునకు నిష్కృతి లేదు. కృష్ణుడు అంటున్నమాట. అందుకే ఇది ధర్మమునకు దీపము, కరదీపిక. ధార్మికంగా బ్రతకడం అన్న మాటకే అర్థం ఇది సుమా. కాబట్టి సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారులు పెక్ష చేసి అది వారల చేటకుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యను దైవముండెడు. ధర్మాన్ని పట్టుకున్నవాడు, సత్యాన్ని పట్టుకున్నవాడు పాడవడం. ఎందుకంటే దైవముండెడు, ఈశ్వరుడున్నాడు. మరి ఎందుకు వెంటనే జోక్యం చేసుకోవాలా? ఆయన్ని కాపాడుకోవడం ఆయనకు వచ్చు. వెంట ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళకి ఏ స్థాయి ఇవ్వాలో, ఎంత ఫలితం ఇవ్వాలో లెక్క కట్టడానికి జల్లెడ పట్టాడు. ఈ పద్యం కృష్ణుడు చెప్తుంటే సభలో ఎవరిని జల్లెడ పట్టానని గుర్తు. నువ్వు జోక్యం చేసుకుని మాట్లాడవు ధృతరాష్ట్ర, నిన్ను జోక్యం చేసుకోమని భీష్మద్రోణాదులు గట్టిగా చూపుడు వేలు చూపించారు. ఎవరికి ఉండే లెక్కలు వాళ్ళకున్నాయి. భీష్ముడు ఎంత ధార్మికంగా లెక్క కట్టాడు, ద్రోణుడు ఎంత ధార్మికంగా లెక్క కట్టాడు, తన వైపు నుంచి ఏం లెక్క కట్టాడు, ఇది పక్కన పెట్టండి. కానీ వీటన్నిటికన్నా ధర్మం ప్రధానం అని ఆ సమయంలో అనలేదుగా. ఏ సమయంలో? ఇంటి కోడల్ని తీసుకొచ్చి వస్త్రాపహరణం చేస్తుంటే మాట్లాడిన వాడు ఎవడున్నాడయా? విదురుడు తప్ప, అందుకు కదా అక్కడ అన్నం తిన్నా. అటువంటప్పుడు మీరు జోక్యం చేసుకోరేమో, ఈశ్వరుడు ఉన్నాడు, వాడు జోక్యం చేసుకుంటాడు. వాళ్ళు పాడవడానికి వీల్లేదు. వాళ్ళకి రాజ్యం వస్తుంది, ఆవిడ పట్టాభిషేకం పొందుతుంది, వాళ్ళ వైభవం వాళ్ళకి జరుగుతుంది. మీ వల్ల మాత్రం కాదు. పోయేది ఎవరైనా ఉంటే మీరే. యుద్ధంలో తెగటారిపోతారు. ఎంత గొప్ప వాళ్ళమని మీరు చెప్పుకున్నా నిలబడరు, అనుగ్రహం లేదు కనుక. నిలబడే వాళ్ళు ఎవరో తెలుసా? పాండవులొక్కరే. పట్టాభిషిక్తులు అయ్యేది ఎవరో తెలుసా? ఆ ద్రౌపదీదేవి తప్ప మిగిలిన వారు వారితో కలిసి అనుగమించలేరు. కారణం ధర్మ రక్షణ యందు పూనిక లేకపోవడమే. బహుశః భారతీయ వాంగ్మయంలో ధర్మం గురించి ఇంత అద్భుతంగా చెప్పినటువంటి పద్యం చాలా తక్కువగా ఉంటాయి. దీని స్థాయితో సమానమైన పద్యాలు. అందుకే మహాభారతానికి ప్రత్యేకించి ఉద్యోగ పర్వంలో కృష్ణ పరమాత్మ మాట్లాడిన మాటలకి అంత పతాక స్థాయిలో విలువ వచ్చింది. ఎందుకనంటే ఆయన చెప్పిన మాటలు మనకి ఆచరణీయములు. మన జీవితంలో మనం ఎలా బ్రతకాలో మనకి నేర్పినటువంటి కరదీపికలు. కాబట్టి సత్య శుభదాయకమయ్యును దైవముండెడు. మీరు 5 ఊళ్ళు ఇమ్మంటే ఇవ్వకపోతే, మీరు అర్ధరాజ్యం ఇమ్మంటే ఇవ్వకపోతే, మీరెవ్వరూ పాండవుల్ని ఆదరించకపోతే, మీ మానాన మీ గదుల్లోకి మీరు వెళ్ళిపోతే, నా మాటలు మీరు వినకపోతే పాండవులకు ఏదో అయిపోతుందని మీరు అనుకోకండి. మీరెవరూ ధర్మానికి నిలబడరన్న విషయం తేటతెల్లం అయిపోయిన తర్వాత నేను నిలబడతాను. నేను నిలబడిన తర్వాత రథంలో ముందు వెనక అర్జునుడు, ఆ తర్వాత ఇక ఉండనిది ఎవరంటే మీరే. వాళ్ళు ఉంటారు, పట్టాభిషేకం పొందుతారు. ఆ స్థితి రాకూడదంటే ధర్మము ఒరిపిడికి గురైనప్పుడు దానికి నిలబడడం నేర్చుకోండి. అమ్మ బాబు, ఎంత బ్రహ్మాండమైన విషయాన్ని, ఎంత సారవంతమైన విషయాన్ని ప్రయోగించాడండి మహానుభావుడు. దానికి దేశకాలముల సంబంధం ఉందా? అది ఎప్పటికీ ధర్మాత్ములకు ఊరట. ఈశ్వరుడు ఉన్నాడు, నన్ను కాపాడతాడు. ధర్మ పరిరక్షణ చెయ్యాలనుకున్న వారికి చెయ్యవలసినటువంటి కర్తవ్యమునకు సంబంధించిన హితబోధ. వారి తండ్రి పాలు వారికిచ్చి, నీ పాలు నీవు పుత్ర పౌత్ర చేయమును అనుభవించి సుఖులరైయుండుడిది
బంధుమిత్ర సుజన కోటి మెచ్చు తెరగు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, పాండురాజుకి కొంత వాటా ఉందిగా, సగభాగం. పాండురాజు వాటా పాండవులకు వెళ్ళాలిగా, వాళ్ళ వాటా వాళ్ళకి ఇచ్చేయి. పెద్దవాడివి నువ్వు ఉన్నావుగా, నువ్వు లేకపోతేగా వాళ్ళు కొట్టుకోవాలి, నువ్వు ఉన్నావుగా. ఇది మా తమ్ముడి సొత్తురా, నా సొత్తు కాదు మీకు ఇవ్వడానికి. మా తమ్ముడి సొత్తు మా తమ్ముడి బిడ్డలకు ఎడుతుంది అని నువ్వు కదా అనాలి. అలా చెప్పి వాళ్ళ సొత్తు వాళ్ళకి ఇచ్చేసేయి, నీ సొత్తు నువ్వు అనుభవించు, నీ బిడ్డలకి, నీ పౌత్రులు, నీ మనవల వరకు హాయిగా అనుభవించండి. ఎందుకని దాని జోలికి పాండవులు రారు, పాండవుల జోలికి మీరు వెళ్ళకండి, ఎవరి భాగం వాళ్ళు పంచుకోండి. మీ వంశం ఇంతకు పూర్వం ఏ పూనికతో, ఏ కలసిమెలసి ఉండేటటువంటి లక్షణంతో ఇంత పెంపును పొందిందో ఆ స్థితిని నువ్వు నిలబెట్టు. కాబట్టి నువ్వు అలా చేస్తే దాని వలన బంధు మిత్ర సుజన కోటి మెచ్చు తెరగు. బంధువులు మెచ్చుకుంటారు, అలా ఉండాలి పెద్ద తండ్రి అంటారు. మిత్రులు మెచ్చుకుంటారు, ఎంత మంచి పని చేశాడు ధృతరాష్ట్ర మహారాజు అంటారు. లోకమంతా మెచ్చుకుంటుంది, అమ్మయ్య నిష్కారణ యుద్ధానికి వెళ్ళి మా ప్రాణాలు పోకుండా మా ఇళ్లలో, అందరిళ్లలో దీపాలు పెట్టాడు ధృతరాష్ట్ర మహారాజు. ఆయన చీకట్లో ఉన్నాడేమో కానీ కళ్ళు లేక మా ఇంట దీపాలు పెట్టాడని నిన్ను పొగుడుతాడు. కాబట్టి నా మాట విను అంటూ, మదమడగించి భూపతి సమాజము నెల్లను నిన్ను కొల్వ చేయుదనని పూని దిగ్విజయమున్నతి చేసి మహావిభూతితో మదిమది నుండ నీ సుతుడు మంత్రులు సౌబలు జూదమార్చి సంపదగొని అంత బోవక సభం ద్రుపదాత్మజ భంగపెట్టరే. నేను ఎందుకు రాయబారానికి రావలసిన పరిస్థితి వచ్చింది, నేనెందుకు మాట్లాడవలసి వచ్చింది? అసలు మీరు ఒకటిగా ఉంటే ఇంకొకరు వేలు పెట్టవలసిన అవసరం ఉందా? వాళ్ళు రాజ్యం లేక మిమ్మల్ని అడుగుతున్నారా? వాళ్ళేం పోని పౌరుష ప్రతాపాలు లేని వాళ్ళ, ఇచ్చిన రాజ్యాన్ని పోగొట్టేసుకున్న వాళ్ళ, ఎవరో వచ్చి వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించారా? వాళ్ళు సామాన్యుల? మదమడగించి భూపతి సమాజము నెల్లను నిన్ను కొల్వ చేయుదునని పూని దిగ్విజయమున్నతి చేసి మహావిభూతితో మదిమది నుండ నీ సుతుడు మంత్రులు సౌబలు జూదమార్చి అఖండ భూమండలాన్నంతటినీ కూడా గెలుస్తానని భారతావనిలో ఉన్నటువంటి రాజులందరినీ గెలిచి అవన్నీ తీసుకొచ్చి, ధృతరాష్ట్రుడు మా పెద్ద తండ్రి, ఆయన చెప్పిన మాట మేం జవదాటమని చెప్పి రాజసూయం చేసి నీకంత పెద్దరికమిచ్చి నీకు నమస్కరించారు. నువ్వు రాజువి, నీ ఆజ్ఞ వాళ్ళు ఔదలదాలుస్తామన్నారు తప్ప మేము రాజులం, ఇప్పుడు భూమండలాన్నంతటినీ మేము గెలిచాం, నువ్వెవరివి పెద్ద తండ్రి అయితే మాత్రం నీ మాట మేము వినం అని వాళ్ళు అనలేదే. నీకంత పెద్దరికమిచ్చి నిన్ను కూర్చోపెట్టి నీకు నమస్కారం చేసి నిన్ను ఆజ్ఞాపించమన్నారు. అంటే నిజానికి భూమండలాన్ని గెలిచిన వాళ్ళని ఆజ్ఞాపించమని నిన్నడిగారంటే వాళ్ళు నిన్ను రాజుగా పెట్టి నీ పాదముల దగ్గర బొంగి నమస్కరించారు. అంతటి మహాప్రతాపవంతులైనటువంటి వారు అంత సంతోషంగా ఉంటే వాళ్ళని యుద్ధంలో ఢీకొట్టలేక వాళ్ళ రాజ్యాన్ని ఎలాగైనా కబళించాలని, వాళ్ళు మనశ్శాంతితో ఉండడానికి ఇష్టం లేనటువంటి నీసుతుడు మంత్రులు సౌబలు జూదమార్చి సంపద కొని శకునితో కలిసి సంప్రదించి కుతంత్రం పన్ని యుద్ధంలో సాధించలేమని పెద్దల్ని పంపించి బలవంతంగా సభకి తీసుకొచ్చి ఆలోచించుకునే అవకాశం ఇవ్వకుండా జూదం మంచిది కాదంటున్నా కూర్చోపెట్టి జూదం ఆడించి రాజ్య సంపదనంతటినీ లాక్కున్నారు. అది ఒకెత్తు. అలా ఉండని, లోకంలో ఏ మామగారైనా తన కళ్ళ ముందు కోడల్ని, ఎటువంటి కోడలు, కులకాంత మహాపతివ్రత, నా కోడలు అని వెంపర్లాడిపోవాలి కదా. మరి నా కోడలను అక్కడ కుంతి ఎంత వెంపర్లాడుతోంది, ఇది ఎందుకు రాలా ధృతరాష్ట్ర మహారాజుకి? కాబట్టి నీ కోడల్ని తీసుకొచ్చి 10 మందిలో అంతబోవక సభం ద్రుపదాత్మజ భంగపెట్టరే. నీ మామతనం ఏమైందా ఆ రోజున? రాజ్యం విషయంలో జోక్యం చేసుకోలేదు సరే, కోడల్ని తీసుకొచ్చి వస్త్రాపహరణం చేస్తుంటే తప్పురా అనలేకపోయావా? ఒక్కరు మాట్లాడలేదా? మిమ్మల్ని కట్టి కుడపదా ధర్మం? ఏమి మీరు చేసినటువంటి ధర్మ సంరక్షణం? ఏం చేసినట్టు నీ పెద్దరికం? దేనికి నువ్వు అక్కడ కూర్చున్నట్టు? దేనికి పెదనాన్నవి? వాళ్ళు నీకు కైమోడ్చి నమస్కరిస్తున్నారా? నువ్వు జోక్యం చేసుకోవా?
నువ్వు మాట్లాడవా? నువ్వు శాసనం చేయవా నీ కొడుకులకి? ఇదా ప్రవర్తించవలసిన తీరు? అవే అవమానాలు చేసే విధానం? వాళ్ళని ఎప్పుడైనా ప్రశాంతంగా ఉండనిచ్చారా? వాళ్ళు ఎంత ఎదిగినా ఒదిగారు. వాళ్ళకి కించిత్ అభ్యున్నతి కలిగితే మీరు దహించుకుపోయారు. వాళ్ళని ఎలా చంపాలి ఎలా చంపాలి ఎలా చంపాలన్న ఆక్రోశంతో ఊగిపోయారు. అదా ప్రవర్తించవలసిన విధానం? అదా నీ బిడ్డలకి నువ్వు నేర్పవలసిన విధానం? ధృతరాష్ట్ర మహారాజా, దానికి నీ ఒడంబడితివి. ధర్మజుడంతయు చూచి సత్యమంబూని వృకోదరార్జనులు భుగ్నులుగా బెడగచేత కన్ను నీరూనగా ఒత్తుకొంచుచని ఉగ్రవనంబున దుఃఖమగ్నుడై దీనత నుండి పూంకితగ తీర్చియు కూడిమనంగ కోరెడి. అసలు ఈ మాటలకి ధృతరాష్ట్రుడు ఏమిటండి? ఎవడైనా కదిలిపోవద్దండి. అసలు ఏమయ్యా, పెద్దవాడివా, పెదనాన్నవా, వాళ్ళ నాన్న చనిపోయాడా? 1కి 10 మాటలు వస్తుంది భారతంలో తండ్రి లేని బిడ్డలని. ఉద్యోగ పర్వంలో తండ్రి చచ్చిపోయాడా? అలాంటి వాళ్ళు కష్టపడి వృద్ధిలోకి వచ్చి రాజ్యం సంపాదించుకుంటే వాళ్ళతో పిలిచి జూదం ఆడించావా? శకుని ప్రయోగించావా? కోడలకి ఒలువలు ఊడదీయించావా? తగుదునమ్మా అని కూర్చున్నావా? రాచరికం, మామగారితనం, పెదనాన్నతనమా? ఇంత జరిగితే ఆడింది నేను కదా, వాళ్ళు పెద్దలు కదా, పెద్దల సమక్షంలో పెట్టిన నియమం కదా, అది నేను పాటించాలి కదా. నేను ఇక్కడ ఎలా తిరగబడతానని, నేను తిరగబడకపోతే నేనులే కార్యాన్ని భీమార్జునుడు చక్కపెట్టేస్తారని కనుసైగ చేసి వెళ్ళిపోకుండా వాళ్ళు తొందరపడితే పాండురాజు ఏ లోకంలో ఉన్నా ఎక్కడ బెంగపెట్టుకుంటాడో, ఎదురుగుండా ఉన్న పెద్దనాన్నగారు ఇటువంటి బిడ్డలా అని ఏమనుకుంటాడోనని కుడి చేత్తో భీమార్జునుల్ని పట్టుకుని ఎడం చేత్తో ఏడుస్తూ కళ్ళొత్తుకుంటూ వెళ్ళిపోయాడే ధర్మరాజు. చూడలేకపోతే కనీసం నీకు చెప్పలా ఎవరు ఆ రోజున నీ మీద అంత గౌరవం చూపించాడని? వెళ్ళిపోయి అరణ్యంలో బాధలు పడుతుండగా కోప్పడి నీ మీద విప్లవం చేయలేదే, నీ మీద యుద్ధం చేస్తానని తెగబడి రాలేదే, భీమార్జునులు పక్కనుంటే వాళ్ళకి శాంతి వచనాలు పలికాడే, పెద్దల దగ్గర జరిగిన మాట మనం ఓర్పు పట్టాలని కష్టాలు పడ్డాడే, కన్ను నీరూనగా ఒత్తుకొంచుచని ఉగ్రవనంబున దుఃఖమగ్నుడై ఆ అరణ్యంలో ఎంత దుఃఖాన్ని అనుభవించాడయా? 1 రోజా 2 రోజా? 12 ఏళ్ళు. ఏమిటి సాధించినట్లు మీరు అని ఉగ్రవనంబున దుఃఖమగ్నుడై దీనత నుండి పూంకితగా తీర్చియు. అంత దైన్యంలో ఉన్నప్పుడు కోపం వస్తుంది. కోపమే వచ్చిందా అందుకోవడానికి పక్కన భీమార్జనులు ఉన్నారు. అయినా పూంకితగ తీర్చియు పెట్టినటువంటి నియమాలు ఏమున్నాయో ఆ నియమాలలో ఒక్క నియమాన్ని కూడా ఉల్లంఘించకుండా అంత ఓర్పు పట్టారే. కూడి మనంగా కోరెడిన్. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ధృతరాష్ట్ర మహారాజా? వాళ్ళు చెలియలి కట్ట దాటగలిగి తలుచుకుంటే వాళ్ళు ఎవడు చెప్పాడు రా మేము వినాలని చెప్పి తిరగబడగలిగి శక్తివంతులై తిరగబడకుండా అన్నేళ్ళు పెదనాన్నగారు ఏమైనా అనుకుంటారు, పెదనాన్నగారు ఏమైనా అనుకుంటారు, పెదనాన్నగారు ఏమైనా అనుకుంటారని మనసులో అనుకుంటూ ఓర్పుతో అరణ్యవాస అజ్ఞాతవాసాలు చేసి తిరిగి వస్తే లోకంలో ఎలా ఉంటుంది పరిస్థితి? నువ్వు చెప్పింది చేశాంగా అని అప్పుడు మమ్మల్ని అంత అల్లరి చేశారా అని యుద్ధానికి వస్తారు. పైగా కారణం ఏం కావాలి అని వెతుక్కుంటారు పగ తీర్చుకోవడానికి. అర్ధరాజ్యం ఇవ్వడానికి 1 నిమిషం ఆలస్యం అయితే ఏం, పంపినప్పుడున్న తొందర పిలిచి ఇవ్వడానికి లేదా అని గొడవకొస్తారు. కానీ నీ కొడుకులు 5గురు అక్కడ ఏం చేస్తున్నారో తెలుసా? కూడిమనంగా కోరిడిన్. పెద్దనాన్నగారి పాదాల దగ్గర కూర్చొని 105 మంది కలిసి బతుకుదామని ఎదురు చూస్తున్నారు నీ మాట కోసం, నీ పిలుపు కోసం. అది వాళ్ళ సౌజన్యం. మరి నీ పెద్దరికం వాడు వినడు అని రాజ్యం ఇవ్వవా, పిలవా, తెగేదాకా లాగుతావా? యుద్ధమే కావాలా? అదే జరిగితే ఎవరు పోతారో తెలీదా? బలాబలములు తెలియవా? మరి నీ పెద్దరికం దేనికి? ఇలా ఆలస్యం చేసి ఏ ప్రమాదాన్ని నువ్వు ఆహ్వానించబోతున్నావు? తనుదాన పోలుగాకేమనవచ్చు అజాత శత్రు
అతిశాంతతయున్ వినయము సత్యము మున్ని జనపతులకు కలవు చెప్పుమా సౌజన్య నిధి. ఎంత గొప్పగా పిలిచాడో చూడండి. సౌజన్యమునకు నిధి అయినవాడా, ప్రేమకు మారుపేరు ధృతరాష్ట్ర మహారాజా. ఆయన తను దాన పొలుగా కేమనవచ్చు. ధర్మరాజుతో పోల్చడానికి ఇంకొకడు ఎవరైనా ఉన్నాడయ్యా లోకంలో? అజాత శత్రు. ఆయన మహానుభావుడు, ఎవరి యందు శత్రుభావమును పెట్టుకున్నవాడు కాడు. అతిశాంతతయున్, ఆయన యొక్క ఎంత గొప్ప శాంతమూర్తి. ఇప్పటికీ ఆ గౌరవం చెక్కు చెదరకుండా అంత ప్రేమతో అంత సౌజన్యంతో మాట్లాడి, నేను రథమెక్కుతున్నప్పుడు కూడా వచ్చి ధృతరాష్ట్రుడికి అక్కడ ఉన్న పెద్దలకి అందరికీ 5గురం కైమోడ్చి నమస్కరించామని చెప్పండి అని చెప్పి వచ్చి వెళ్ళాడు అంటే ఎటువంటి శాంతమూర్తి అయినటువంటి వాడయా. కాబట్టి అతిశాంతతయున్ వినయము. ఎంత వినయం! అంత శక్తివంతులైన తమ్ముళ్ళ నా అండ అయినా అంత వినయంగా ఉంటాడా? సత్యము, మాట తప్పడా? మున్ని జనపతులకు కలవు చెప్పుమా. ఇంతకు ముందు ఎవరికి ఉన్నాయి? ధృతరాష్ట్ర మహారాజా చెప్పు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.